83లో అపాయింట్ అయ్యి గత దాదాపు 42 సంవత్సరాలుగా వివిధ ఏరియాల్లో RG1, 3, కొత్తగూడెం, ఇల్లందు, అలాగే మందమరి ఏరియాల్లో వివిధ హోదాల్లో పనిచేసి ఇప్పుడు డీజీఎం హోదాలో మన మందమరి ఏరియాకి ఏరియా సేఫ్టీ ఆఫీసర్గా బదిలీపై వెళ్తున్నారు. వారికి చప్పట్లతోటి మరొకసారి తెలియజేద్దాం. ఈ సందర్భంగా భద్రగా మేనేజ్మెంట్ తరఫున వారికి కచ్చిరు సన్మానం. సతీష్ సార్ని ముందుగా సార్కి శాలువాతో సత్కరించి బహుమతి అందజేయాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. నాకు భూశంకరయ్య సారు నాకు యాక్చువల్గా ఫస్ట్ మేనేజర్ అండ్ థర్డ్ మేనేజర్. సారు ఇప్పుడు నిఖిల్ సార్ చెప్పినట్టు యాక్చువల్గా అంటే ఒకటి మనకి మైనింగ్ సబ్జెక్ట్ అనే కాదు, చాలా సబ్జెక్ట్స్ పైన సార్కి మంచి అవగాహన ఉంటుంది. అది సార్ కింద పనిచేసే వాళ్ళకి చాలా అదృష్టం. ఎందుకంటే అది ప్రాక్టికల్గా మనకి ఏ సిచ్యువేషన్స్లో ఎలా అప్లై చేయాలి అన్నది సారు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంటారు. మేమైతే ఆ నాలెడ్జ్ నుంచి చాలా గెయిన్ అయ్యాం. థ్యాంక్ యూ సార్.
సార్కి అలాగే బెస్ట్ విషెస్ తెలియజేస్తూ మా అందరి తరఫున థ్యాంక్స్ తెలియజేస్తూ క్లోజ్ చేస్తున్నా. అందరికి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. Respected DGM Shri Bhushankarya sir, respected manager sir Satish sir, అందర్ colleague officers, good morning to all. ఇవాళ మన మేనేజర్ సార్ భూశంకర్ సార్ ASO ప్రమోషన్ మీద పోతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ప్లస్ గర్వంగా కూడా ఫీల్ అవుతుంది. ఎందుకంటే సార్ దగ్గర ఎన్ని సంవత్సరం పని చేసినాక సార్కున్న క్లియర్ సబ్జెక్ట్ ఇంకా క్లియర్ విజన్ అది చాలాసారి నేనే అట్లా అబ్జర్వ్ చేసి ఇట్లా 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 చేస్తున్నారు, ఇట్లా ఎన్ని సంవత్సరం ఇట్లా ఎట్లా గుర్తుంటాయి సార్కి మెమరీ పవర్ అంటే ఎక్దమ్ జబర్దస్త్. అంటే మేము చాలాసారి అది ఫాలో చేద్దామని అనుకున్నా, కానీ బుక్స్ తీసి ఓపెన్ చేసి చూసేసరికి సార్ ముందే చెప్పేస్తారు ఏ రెగ్యులేషన్ ఉన్నా దాంట్లో ఉన్న ఇన్డెప్త్ సబ్జెక్ట్ అయినా. సో డెఫినెట్లీ సార్ దగ్గర నేను చాలా నేర్చుకున్నా, ఇంకా అదృష్టం మంచిది సార్ దగ్గర ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉన్నది. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ హిస్ న్యూ అసైన్మెంట్, అండ్ ఇట్లానే మా మీద గైడెన్స్ ఉంటుంది అని అనుకొని సార్కి థ్యాంక్ యూ అని చెప్తున్నా. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. మన చీఫ్ గెస్ట్ భూశంకరయ్య గారికి మరియు సీనియర్ ఆఫీసర్స్, మై కోలీగ్స్ మరియు గుర్తింపు సంఘ నాయకులు, బ్రాంచ్ సెక్రటరీ గారు, హెడ్ సెక్రటరీ గారు, మరి ఇతర యూనియన్ నాయకులు, INTC అందరికీ, తోటి కార్మికులకు, మరియు ఇక్కడ మనందరికన్నా పెద్దవాడైన సీనియర్ సిటిజన్ తిప్పనర్సయ్య గారికి కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఆయన 84, 84 సంవత్సరాలు అయినా కూడా మంచిగా నడుచుకుంటూ వస్తే నాకు ఈ అవకాశం, అదృష్టం నాకు కూడా వస్తుందో రాదా అని భయమే చూడగానే. ఏది ఏమైనప్పటికీ ఈ విధంగా మనం పదోన్నతిపై వెళ్ళే వారికి సన్మానించడం చాలా ఆనందంగా ఉంది. సారు ఎక్కడికి పోవట్లేదు. సారు గురించి ఒక 2 విషయాలు చెప్పాలంటే, సారు మందమర్రి వాస్తవ్యులు. అతని విద్యాభ్యాసం కూడా మొత్తం మందమర్రి కార్మెల్ స్కూల్లో, సింగరేణి స్కూల్లో, తర్వాత కొత్తగూడెం మైనింగ్ ఇన్స్టిట్యూట్లో, దాని తర్వాత JMETగా మందమర్రినే KK5 కదా సార్, KK5లో జాయిన్ అయ్యి, దాని తర్వాత KK5లో ఓవర్మెన్గా పదోన్నతి తీసుకొని, దాని తర్వాత ఇల్లందు పోయి, ఇల్లందు నుంచి గోదావరికొని వచ్చేసి మళ్ళీ సేమ్ హోమ్ టౌన్కు మందమర్రికి వచ్చారు. ఇప్పుడు పదోన్నతిపై ఏరియా సేఫ్టీ ఆఫీసర్గా సేవలు అందిస్తారు. ఏదైతే అందించినా కూడా మనం వారానికి కనీసం 2 సార్లు వచ్చేసి మన యొక్క మైన్ యొక్క లైఫ్ ఎక్స్టెన్షన్ చేయడానికి, మన డిస్టిక్లో తొందరగా పర్మిషన్ రావటానికి తనంత సహకారం మనకు చేస్తారని మనం ఆశిద్దాం. భూశంకరయ్య సార్ నాకు 2001లో ఇల్లందులో పరిచయము. దిస్ ఈజ్ 2nd ఎపిసోడ్. సార్ కూడా నాలాగానే 2వ తరం. వాళ్ళ నాన్న కూడా సింగరేణిలో చేశారు, సార్ కూడా చేస్తున్నారు. అది కూడా చాలా ఆదర్శనీయం, అభినందనీయం. ఇక ముందు కూడా సార్ సేవలు మనకి ఇదే విధంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. వేదికపై ఉన్న మేనేజర్ సతీష్ గారు, అలాగే యూనియన్ నాయకులు, గుర్తింపు సంఘం యూనియన్ నాయకులు మల్లేష్ గారు, లక్ష్మణ గారు, సీనియర్ మోస్ట్ నాయకులు మా మామగారు నర్సయ్య గారు, తర్వాత కాసిపేట 1 గని అధికారులు, ఇతర ఉద్యోగులు అందరికీ శుభోదయం. ఈరోజు మీరందరూ చూపెట్టిన అభిమానం గతంలో కూడా అట్లాగే చూపెట్టిండ్రు, ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా చూపెట్టిండ్రు. అందరికీ ధన్యవాదాలు. ముందు మన సతీష్ గారు అంటే మైన్ను ముందుకు పోవడానికి పర్మిషన్ రావడానికి కూడా ప్రయత్నం చేయాలన్నారు. నా వంతు కృషి కూడా నేను ట్రై చేస్తాను. అది కూడా ఎందుకంటే నిజానికి మన మైన్ నడపడం అనేది ఇతర మైన్లు, నేను చూసిన అన్ని మైన్లలోకి కష్టతరమైన మైన్ అన్నది కాసిపేట 1. ఎందుకంటే ఇది స్టోవింగ్తో మాత్రమే నడవాలి. ఇది ఊరు కింద ఉంది. అట్లాగే ప్రైవేట్ ల్యాండ్స్ కింద కూడా మనం మైన్ నడుపుతున్నాం. వాటర్ సీపేజ్ ఎక్కువ, జియోలాజికల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ, గ్రేడియంట్లు మారిపోతుంటాయి. ఇట్లాంటి పరిస్థితి ఇతర మైన్లలో అంటే ఏదో ఒకటి ఉండొచ్చు, కానీ అన్ని కలిసిపోయి ఉండడం అనేది తక్కువ అనుకుంటాను నేను. సో ఇట్లాంటి మైన్లో కూడా అందరూ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. సో అందరికీ ఆ విషయంలో మాత్రం అందరికి అభినందనలు తెలుపుతున్నా.
ఎందుకంటే మన ఇంటి కష్టం మనమే, కానీ బయట వాళ్ళు అయితే తీర్చరు, మనమే తీర్చుకోవాలి. సో అందరూ కలిసికట్టుగా మైన్ అభివృద్ధికి మంచిగానే పాటుపడాలి. ముఖ్యంగా ఎట్లాగే ఏఎస్ఓ కాబోతున్నా కాబట్టి సేఫ్టీ గురించి ఒక 2 మాటలు చెప్తా. ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ఏవైతుంటాయో అవన్నీ పాటించాల్సిన అవసరం పర్టికులర్గా ఈ 7 తర్వాత డ్యూటీకి వచ్చే వాళ్ళకు అవసరం ఉంది. దయచేసి ఏమనుకోకుండా మొహమాటం లేకుండా చెప్తున్నా, హెల్మెట్ ధరించండి, స్పీడ్ తగ్గించండి, నిదానంగా రండి, కొంచెం ముందు బయలుదేరండి. ఎందుకంటే మన కోసం మన ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కూడా చూసిన ఒకటి ఊక బస్తా లారీ పోతుంటే దాని పక్క నుంచి ఎంత స్పీడ్గా పోతున్నారంటే పోయి మళ్ళీ వెంటనే లెఫ్ట్కి టర్న్ అయిపోతున్నారు. ఒకసారి ఆలోచించండి. ఇంటి దగ్గర నుంచి రావడం నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఇల్లు చేరేంత వరకు ఏదైతే మనకు సేఫ్టీ నిబంధనలు ప్రతి పనిలో కూడా సేఫ్టీ నిబంధనలు ఉంటాయి, ప్రొసీజర్ ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది. వాటిని పాటించి మన ఇంట్లో వాళ్ళు కానీ మన బంధుమిత్రులు కానీ మన కోసం బాధపడకుండా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది సేఫ్టీ అనేది చాలా అవసరం. బొగ్గు ఎట్లాగో వస్తుంది, మనం సేఫ్గా పనిచేస్తే బొగ్గు అదే వస్తుంది. కాబట్టి షార్ట్ కట్లకు పోకుండా టైంను సద్వినియోగం చేసుకొని పని చేసుకుంటే తొందరపోదాం అనేది కాకుండా నిదానంగా దాన్ని పద్ధతిగా చేసుకుంటే సేఫ్గా మనం తీయాల్సిన బొగ్గు తీయగలుగుతాం. అదొకటి దృష్టిలో పెట్టుకొని మరొక్కసారి మీరు చూపెట్టిన అభిమానానికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. Please like, share and subscribe.